రంగారెడ్డి జిల్లా కొడంగల్ వద్ద నిర్మించిన మేధా గ్రూప్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ కర్మాగారంలో మిషన్లను పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు వాటి పనితీరును సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు గర్వకారణమన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుని టీఎస్ ఐపాస్ పాలసీని తీసుకొచ్చామన్నారు. అధికారుల టేబుల్పై ఫైల్ ఆగితే రోజుకు ₹1000 ఫైన్ వేస్తున్నామని చెప్పారు. 2500 కోట్లతో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫేజ్ 1 పనులు పూర్తి చేసి తనతో ప్రారంభింపజేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బిడ్డలే దేశానికి ప్రపంచానికి అవసరమైన రైళ్లను తయారు చేస్తున్నారని వారు చెప్పారు. రాష్ట్రం ఏర్పడమే కాదు, గతంలో ఉండే తెలంగాణలో ఒక వెలితి ఉండేది. తెలంగాణ బిడ్డలే ఈరోజు దేశానికి ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేసేటువంటి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఇక్కడ తేవడం, దాదాపు 2500 కోట్ల పెట్టుబడితో ఫేజ్ 1 పూర్తి చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసి ఈరోజు నాతో ప్రారంభింపజేసుకున్నారు. వారిని నేను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఈ ఫ్యాక్టరీ ఇంకా ముందుకు పోవాలి. మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ బాగా పెరిగింది, పౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగింది. అదేవిధంగా జినోమ్ వ్యాలీలో వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 1/3 పైచిలకు ప్రపంచానికి మనం సప్లై చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఎక్కడ ఏది అభ్యుదయ పథంలో ప్రగతి పథంలో ఉబాలించాలన్నా బ్రహ్మాండంగా రావాలన్నా కశ్యప్ రెడ్డి వాజ్ వెరీ రైట్ ఇన్ హిజ్ రిమార్క్స్. దానికి సంబంధించిన ఎకో బిల్డ్ కావాలి.